చాలామంది ఒంటరిగా ఉన్నానని బాధపడతారు. కానీ మనిషి పుట్టినప్పుడు కూడా ఒంటరిగా పుడుతున్నాడు. అలాగే చనిపోయినప్పుడు కూడా ఒంటరిగా చనిపోతున్నాడు. అది మధ్యలోనే పెళ్ళిళ్ళని, చుట్టాలని, బంధువులని అందరూ వస్తూనే ఉంటారు. పెళ్ళిళ్ళైనవి కూడా అందరికీ ఒకటే పెళ్ళి, ఒకటే జీవితంగా లేదు గానీ, కొంతమందికి ఒక పెళ్ళి, 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు. అదే పెళ్ళి వాళ్ళకి ఎన్నెన్నో జైలుకెళ్ళిపోయిన వాళ్ళు, ఎన్నెన్నో బాధల కారణం కూడా అవుతుంది. ఏదైతే మనం సుఖం అనుకుంటున్నామో అది అసుఖం అవుతుంది. ఏదైతే మన బ్రదర్సు ఎలాగే మన వాళ్ళే కాపాడినారు అంటున్నామో, మన వాళ్ళే ఈ డబ్బు, ఈ ధనం, ఈ ఆస్తుల కోసం గొడవలైపోయి మళ్ళీ ఏది గ్యారెంటీ లేదు విడిపోతుంటారు. అందువల్ల నీవెప్పుడు ఒంటరివాడివి కాదు. ఎప్పుడు కూడాను నీవు ఒంటరివాడి కానే కాదు. పుట్టడం ఒంటరిగా పుడతాం, చనిపోయినప్పుడు ఒంటరిగా పోతాం. ఈ మధ్యలో జీవించే కాలమంత కాలమును నీతిగా జీవించలేదు ఒకటే. మీ ఒంటరి